హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ కుమారి. ఈరోజైతే వాతావరణం చాలా చల్లగా, చాలా మంచిగా అనిపించింది. ఒక 10 నిమిషాలు అలా చూస్తూ ఉండిపోయాను. ఇంకా ఈరోజు మన వీడియోలోకెళ్ళిపోదామా? ఈరోజు రోజువారీ పనులలో నా మొదటి పని ఇంకా బయటైతే మొత్తం క్లీన్ చేశాను. ఈరోజు ముగ్గైతే వేసేసానండి. ఇంకా కిచెన్‌లోకైతే వచ్చేసాను. ముందుగా నేను ఎప్పుడైనా వంట చేసే ముందు పొద్దున్నే లేచిన వెంటనే ఒకసారి ఆల్రెడీ నేను నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటాను. స్టవ్ మొత్తం ఒకసారి అలా బట్టతో తుడిచేసి వంట అయితే స్టార్ట్ చేశానండి. మనము నైటు ఎంత శుభ్రం చేసి పెట్టుకున్నా కూడా పొద్దున్నే అలా తుడిచేసి వంట చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడైతే నేను ముందుగా త్రాగడానికి వేడి నీళ్ళైతే పెట్టేసుకుంటున్నాను. అలాగే ఒక పక్క పాలు పెట్టేసుకుంటున్నాను. పొద్దున్నే చాలా బిజీగా హడావిడిగా ఉంటుంది. అయినా కూడా మనం మన కోసం ఒక 10 నిమిషాలు కేటాయించుకోవడంలో తప్పు లేదు. ఇక్కడైతే నేను టీ పెడుతున్నాను. చాలామంది నీళ్లు వేసిన తర్వాత టీ పొడి వేసి మరిగించిన తర్వాత పాలు పోస్తారు. నేనైతే అలా కాదండి. పాలు వేసి టీ పొడి వేసి చక్కెర వేసి చాలా చిక్కగా మరిగించిన తర్వాత టీ అయితే తాగుతాను. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్‌లోకి తీసుకొని మనం ఎప్పుడైనా కానీ టీ కానీ కాఫీ కానీ అలాగే తాగకూడదండి. ఒక గ్లాస్ తీసుకొని ఇలా తిరగకొట్టుకొని తాగండి. చాలా బావుంటుంది. నేనైతే టీ తాగేసాను. నైట్ ఇది శనగలు నానబెట్టేసుకున్నానండి. నాటు శనగలు చాలా బావుంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఈరోజు చపాతీ చేయాలని చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను. ఇదిగోనండి నైట్ నేను నానబెట్టేసుకున్నటువంటి శనగలు చాలా మంచిగా నానిన తర్వాత ఈరోజు శనగల కూర చేస్తున్నానండి. చాలా బావుంటుంది. శనగలలో మనకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని వంకాయ ముక్కలు, అలాగే ఆలుగడ్డ, టమాటోస్ అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అన్నమాట. నేను స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు గింజలైతే వేసేసుకున్నానండి. ఆల్రెడీ మనము నానబెట్టేసుకున్నటువంటి శనగలు, ఆలుగడ్డ ముక్కలు, వంకాయలు, కొద్దిగా ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు కలిపేసుకోవాలి. తర్వాత టమాటోస్ కూడా వేసేసుకోవాలండి. ఇందులో ఎక్కువ మసాలాలైతే అవసరం లేదు. ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక ఉల్లిపాయ మిక్సీకి వేసుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి, మన కారానికి తగ్గట్టు కారం వేసుకొని మంచిగా కలిపేసుకొని నీళ్ళైతే యాడ్ చేసుకొని 3 విజిల్లు పెట్టుకున్నామనుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను రాగులు ఎలా క్లీన్ చేయాలో, ఎలా మొలక కట్టాలనేది వీడియో చేశాను. మన షార్ట్స్‌లో ఉంది. ఒకసారి చూడండి. అలాగే శనగలైతే కొంచెం మిగిలాయండి. వీటిని కూడా నేను మొలకల్లాగా కడదామనేసి ఒక బట్టలో వేసుకొని ఇలా మూట కట్టేశాను. రేపటికి స్ప్రౌట్స్ అనేది మనకొస్తాయి. ఈ పనులన్నీ అయిపోయాయండి. ఇంకా మొత్తం ఇల్లంతా చెత్త ఊడ్చేసుకొని ఇల్లు తుడిచేస్తున్నా. కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఇల్లు మొత్తం తుడిచేసుకుంటే చాలా మంచిదండి. రోజు ఇలాగే చేస్తాను. ఇంకా అలాగే కొన్ని వాషింగ్ మిషన్‌లో వేయాల్సిన బట్టలైతే కొన్ని ఉన్నాయి. అవి కూడా వేసేసుకుంటున్నాను. అలాగే నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇయ్యండి. థ్యాంక్ యూ.